ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు పూర్తయిందా? అయితే దాని పేరేందో చెప్పండి. బడ్జెట్ ప్రసంగం అంటే ఏమన్నా దగ్గరగా ఉండాలి కదా. 6 పూర్తి చేస్తాను, 6 కాకపోతే 4 అయినాయా, 3 అయినాయా, పోనీ ఒక్కటి అయిందా? ఒక్కటి కూడా పూర్తి కాదు. పోయిన బడ్జెట్లో చెప్పిండ్రు 6 పూర్తి చేస్తాం, అండ్ ఈ సంవత్సరం 12 పూర్తి చేస్తాం అన్నారు. 6లో 1 కాలేదు, ఈసారి 12 పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు? బడ్జెట్ అనేది టోటల్ గా అన్రియలిస్టిక్ గా ఉన్నది. ఇంకా జోక్ ఏంటంటే ప్యాథెటిక్ సిచ్యువేషన్. ఆ బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసిన మంత్రివర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, నాకు సిగ్గుచేటిది అసలు. మక్కికి మక్కి సేమ్ టు సేమ్. ఉదాహరణకు రీజనల్ రింగ్ రోడ్డు ఒకసారి ఎంత ఉండే పేజ్ నంబర్ 61. రీజనల్ రింగ్ రోడ్ కూడా మీరు చూస్తే అందులో 61 చూడరు ఉంటుంది. చూడు, రీజనల్ రింగ్ రోడ్ లో పేజ్ 61. ఈ సంవత్సరం ఈ ప్రాజెక్ట్ లో ఉత్తర భాగ భూ సేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, దక్షిణ భాగానికి డిపిఆర్ తయారు చేస్తున్నాము అని చెప్పిండ్రు. ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే విషయాన్ని 24-25లో కూడా ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది, దక్షిణ భాగానికి డిపిఆర్ చేస్తున్నాము అని చెప్పిండ్రు. అంటే ఇక అసలు చెప్పడానికి కొద్దిగా సిగ్గాన్ని ఉండాలి కదా. భూసేకరణ అవుతుంది అని పోయిన బడ్జెట్లో చెప్పినావు, దానికి పైసలు పెట్టిన 1500 కోట్లు అన్నావు. మళ్ళీ ఈ సంవత్సరం వస్తే కూడా గదే భూసేకరణ నడుస్తుంది అని చెప్తున్నావు. ఏడాది తర్వాత ఎకరం సేకరించింది లేదు, ఒకరికి రూపాయి ఇచ్చింది లేదు, ముంగడికి పోయింది లేదు. చెప్పనీకన్నా కొద్దిగా సిగ్గు ఉండాలి కదా. ఇందాక నేను చెప్పిన చూసిండ్రా కూలి, ఏది విద్యార్థుల బట్టలు కుడితే 50 నుంచి 75 పెంచడమని పోయిన బడ్జెట్లో 35వ పేజీలు అదే చెప్పిండ్రు. ఈ బడ్జెట్లో కూడా 35వ పేజీలు అదే మక్కికి మక్కి కాపీ అండ్ పేస్ట్. కొత్త విషయం లేదు. పోనీ అది అమలన్నా అయిందంటే అది కాదు. రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ యాక్టివ్గా జరుగుతుందని పోయినసారి చెప్పిండ్రు, ఇప్పుడు చెప్పిండ్రు. ఇప్పటికీ ఎకరం సేకరించింది లేదు, ఒక రైతుకు రూపాయి ఇచ్చింది లేదు. పోనీ 75 రూపాయల కుట్టుకూలి అక్కచెల్లెలకు మహిళా సంఘాలకు ఇచ్చిండ్రా అంటే ఇచ్చింది లేదు. మక్కికి మక్కి కాపీ అండ్ పేస్ట్. చెప్పిందే చెప్పుడు, పాడిందే పాడు, పాసువర్ల పాట అన్నట్టు చెప్పిందే చెప్పుడు తప్ప అది అమలైనటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే జిఎస్డిపి గ్రోత్ రేట్ మీరు చూసిండ్రు, బడ్జెట్ ప్రసంగం విన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిఎస్డిపి గ్రోత్ రేట్, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 12.9%. కాంగ్రెస్ పాలనలో స్థూల ఉత్పత్తి గ్రోత్ రేటు ఈ సంవత్సరం ఎంత అంటే 10.1. తగ్గిందా పెరిగిందా? మేము బాగా చేసినాం ఇక మా అంత ఎవరు చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు బాగా కొడుతున్నారు కదా. ఎందుకు తగ్గింది జిఎస్డిపి? రాష్ట్ర స్థూల ఉత్పత్తి బీఆర్ఎస్ హయాంలో పెరిగితే కాంగ్రెస్ హయాంలో 2.8%